మార్కు సువార్త 1వ అధ్యాయం 39వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 39. ఆయన గలిలయ అందంతటా వారి సమాజ మందిరములలో ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచు ఉండెను. దేవునికి స్తోత్రములు చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరి ఆయన అంటే యేసు ప్రభు. కొంచెం సౌండ్ తగ్గించు. ఎవరు ఆయన అంటే యేసు ప్రభు. యేసు ప్రభు గలిలయ అందంతటా వారి సమాజ మందిరములో ఏం చేస్తున్నాడంట? ప్రకటించుచు దయ్యములను వెళ్ళగొట్టుచుండెను. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం చదువుతుంటే కానీ యేసు ప్రభు ఈ భూమి మీద చేసిన పరిచర్యను మనము చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఈ భూమి మీదకి పరలోకము నుండి వచ్చాడు అని ఎవరికైనా చెప్తే వారు నమ్మరు, ఎగతాళి చేస్తారు. అసలు యేసు ప్రభువుని గురించి ఇప్పుడు ఈ దినాల్లో కూడా మనం ప్రకటిస్తున్నా కూడా ఎగతాళి చేసేవాళ్ళు లేకపోలేదు. ఎంతోమంది ఉన్నారు ఎగతాళి చేసేవాళ్ళు. యేసు ప్రభువు నమ్ముకోండి అయ్యా, పరలోకం ఉంటుంది మనకి అని చెప్తే చాలామంది ఎగతాళి చేస్తారు. పరలోకం ఉంటుందా, నువ్వు చూసొచ్చావా అని అంటారు. యేసు ప్రభు ఏమని ప్రకటించాడు? మారు మనసు పొందండి, శోధనలు ఉండవు, అక్కడ దేవుడే మీకు తోడుగా ఉంటాడు అని యేసుక్రీస్తు ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ప్రకటిస్తున్న ఈ మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి, చాలా విచిత్రంగా ఉన్నాయి. ఎవరు చెప్పని మాటలు చెప్తున్నాడే. మారు మనసు పొందితే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామా? మారు మనసు పొందితే నిత్య జీవం పొందుతామా? సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈయనేంటి పరలోకం నుంచి వచ్చానంటాడు. ఇట్లాగా రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు మరి ప్రజలకు ఏం కావాలి? వారు నమ్మాలి కదా. హల్లెలూయా. మాటలతో కాదట, క్రియలతో దేవుని రాజ్యం వచ్చిందంట మన మధ్యలోకి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగా. ఏమిటా క్రియలంటే, యేసు ప్రభు ప్రకటించడం మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా సమాజ మందిరంలోకి వెళ్ళాడట. అక్కడ ప్రకటించిన తర్వాత సమాజ మందిరములలో దయ్యములు పట్టిన వారు కూర్చొని ఉన్నారట. ఎక్కడ కూర్చున్నారు? సమాజ మందిరంలో దయ్యములు పట్టిన వారు ఉన్నారట. మీరు అనొచ్చు, సమాజ మందిరంలో దయ్యం పట్టిన వాళ్ళు ఎందుకు ఉంటారండి? దేవుడి మందిరాలు దయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారా అంటే, దయ్యం అనేది దేవుని బిడ్డలారా అభిషేకము కలిగిన సేవకులను చూస్తే భయపడి వణుకుతుంది. హల్లెలూయా. అభిషేకించబడిన సేవకులను చూచినప్పుడు అది పారిపోతుంది. అభిషేకించబడిన సేవకులు వచ్చారనగానే అది అక్కడ నిలవబడలేక వెళ్ళిపోతుంది. ఒకవేళ అభిషేకించబడిన వారు లేకపోతే అది యథాలాపముగా యథేచ్ఛగా చక్కగా ఆ సమాజ మందిరంలోనే కూర్చుంటుంది. సమాజ మందిరంలో యేసు ప్రభు వచ్చి ప్రకటిస్తున్నాడు, పరలోక రాజ్యం గురించి ప్రకటిస్తున్నాడు. ఈ భూమి మీద అన్ని శోధనలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఏ రోజుకు ఆ రోజు మీరు బ్రతుకుని ఎలా ఈడుస్తున్నారు, ఎలా కష్టపడుతున్నారు, సంతోషం లేదు, ఒంటరితనం, ఎంతమంది మనుషులు చుట్టూ ఉన్నా మీ మనసు ఎంతో గాయపడిపోతున్నట్టుగా, ఒంటరి వారిగా అయిపోతున్నట్టుగా, నిరాశ, నిస్పృహలు, ఇలాంటివన్నీ నిన్ను అలుముకుంటా ఈ భూమి మీద గడుపుతుంటే యేసు ప్రభు వచ్చి అంటున్నాడు, నీ హృదయానికి జీవజలాలు ఇస్తాను. ఆ జీవజలాలు ఏంటంటే పరలోకానికి సిద్ధపరిచేవి. ఆ పరలోకానికి వెళితే నీకు ఇలాంటి సమస్యలు ఉండవు, నీకు వేదన ఉండదు, నీకు కష్టం ఉండదు, నీకు బాధ ఉండదు, నీకు దుఃఖం ఉండదు, నీకు విచారం ఉండదు, అప్పులుండవు. చెప్పాలా? హల్లెలూయా. ఒకరు వచ్చి ఇంకొకరిని తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు, లేకపోతే బూతులాడ్డాలు, లేకపోతే కించపరచడాలు, ఎగతాళి చేయడాలు, ఇవన్నీ ఏముండవు.
అటువంటి శాశ్వతమైన రాజ్యం నీకు కావాలంటే ఎవరైనా ఏమనాలి? అయ్యా, అటువంటి రాజ్యం ఎక్కడుందయ్యా, అక్కడ నేను వస్తానయ్యా అనాలి కదా. అసలు ఈ విషయం తెలియక చాలామంది ఏం చేస్తారంటే యేసు ప్రభువుని ఒక మతం అనుకుంటున్నారు. మతం కాదండి. హల్లెలూయా. యేసు ప్రభు మతం కాదు. యేసు ప్రభు నిన్ను శాశ్వత జీవములోకి నడిపించే మార్గము. గట్టిగా చప్పట కొట్టి గట్టి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సువార్త ప్రకటించబడాలి. యేసు ప్రభుని నమ్ముకో అంటే సువార్త కాదు. హల్లెలూయా. యేసు ప్రభు నీ కొరకు ఏమిస్తాడో నువ్వు చెప్పాలా. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకోండి. ఏమి నమ్ముకోవాలా? యేసు ప్రభు నీకేమిస్తాడు? ఆయన మార్గమై ఉన్నాడు కదా. ఆయన మార్గంలో నడిస్తే నీకు ఏమొస్తాయి? మరణము తర్వాత నీ జీవితం ఎలా ఉండబోతుంది? ఈ భూమి మీద నీ జీవితంలో దేవుడి సహాయం ఎలా ఉండబోతుంది అనే విషయాలన్నీ తెలియజేయబడాలి, తెలపాలి. అందుకని యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే యేసు ప్రభు మా జీవితంలో ఈ కార్యము చేశాడు అని చెప్తారు. హల్లెలూయా. ఏం కార్యం చేశాడయ్యా యేసు ప్రభు అంటే, మా క్యాన్సర్ గడ్డలు తగ్గిపోయినాయండి, మా జ్వరాలు తగ్గిపోయినాయండి, మా పక్షవాతం తగ్గిపోయిందండి అనగానే ఆశ్చర్యపోతారట ప్రజలు. హల్లెలూయా. ఆ రోజుల్లో కూడా ఆశ్చర్యపోయారు. చదవండి, అదే మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. 21 నుంచి. అంతట వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి. వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి పోయి బోధించును. ఆయన శాస్త్రులే కాక అధికారము గలవాని వలె వారికి బోధించును గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్మ నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడవో మాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసెను. అందుకు యేసు ఊరకుండము వారిని విడిచిపోమని దాన్ని గద్దింపగా ఆ అపవిత్రాత్మ వారిని విలవిల్లాడించి పెద్ద కేక వేసి విడిచిపోయాను. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న మాట ఇది. అందరూ చదవండి, అందరు గట్టిగా. అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొని రీ. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. హల్లెలూయా. యేసు ప్రభు సువార్తను ప్రకటించిన తర్వాత అపవిత్రాత్మను ఎలా వదలగొట్టాడంటే, అందరూ ఎలా వదలగొడతారు? ఒక వేప మండలు, లేకపోతే కర్ర, చీపురు కట్ట, లేకపోతే జుట్టు పట్టుకొని దెయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారు? ఇట్టా కొట్టి, లేకపోతే కింద పడేసి దెయ్యం పట్టిన వాళ్ళు జుట్టులు పట్టుకొని కర్రలతో కొట్టి, చెంపలకేసి కొట్టి, ఇట్లా దెయ్యాలు ఎలా కొట్టేవాళ్ళు రకరకాలుగా ఉన్నారు. కానీ యేసు ప్రభుట దెయ్యాన్ని ఏం చేస్తున్నాడు? మాటతో గద్దిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలి. ఆయన గద్దించగానే అపవిత్రాత్మలు ఆ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఏమిటినా? ఈయనకున్న శక్తి ఏంటి? ఈయనకున్న బలం ఏంటి? ఈయన మామూలుగా అందరిలాగా లేడే, ఇదేదో కొత్తగా ఉంది, ఇదేదో కొత్త బోధ, ఏమిటిది? ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. యేసు ప్రభు నోటి మాటలో ఉన్న అధికారముతో దయ్యము పారిపోయింది. కొంతమంది దయ్యం అంటేనే దయ్యాలు ఏడున్నాయి అని అంటారు, దయ్యాలు ఏడున్నాయి అని అంటారు. దయ్యము అనేది ఏమిటి అనంటే, దయ్యము అనేది మనిషిని పాడు చేస్తుంది. దయ్యము అనేది మనిషిని చెడుతనములోకి నడిపిస్తుంది. దయ్యము అనేది మనిషిని మోసపరుస్తుంది. దయ్యము అనేది మనిషిని కనుగొని ఎక్కడెక్కడ ఉన్నాడని వెతికి ఎవడు బలహీనుడుగా ఉన్నాడో వానిలో ప్రవేశిస్తుంది. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఈ రోజులో చెడుతనమును చేసేవారు ఎంతమంది ఉన్నారు ఈ ప్రపంచంలో? హల్లెలూయా. వారందరూ కూడా దయ్యము పట్టిన వారే. చెడుతనములు నడిచే వారందరూ దయ్యం పట్టిన వారే. చెడు ఆలోచనలు కలిగిన వారందరూ దయ్యం పట్టిన వారే. చెడు మార్గములు నడిచే వారందరూ కూడా దయ్యం పట్టిన వారే.
చెడుతనంపు ఆలోచిస్తూ బ్రతికే ప్రతి ఒక్కరూ కూడా దయ్యపు ఆలోచనలతో నడిచేవారే. ఇప్పుడు దేవుడు ఎవరు? యేసు ప్రభు ఎవరు? పరలోకం నుంచి వచ్చిన వాడు ఎవరు? సత్యమైన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. కాబట్టి మనిషిని పాడు చేసే దయ్యము, మనిషిని చెడుతనంలోకి నడిపించే దయ్యము, మనిషిని చెడగొట్టాలని చూసే దయ్యమును యేసు ప్రభు ఏం చేస్తున్నాడే? గద్దించగా అది విడిచి పారిపోయింది. హల్లెలూయా. అప్పుడు ఆ మనిషి ఏమైపోతున్నాడు? మంచిగా ఆలోచించడం ప్రారంభిస్తున్నాడు. అందుకని చాలామంది చూడండి, అరే తాగుడు మానరా అంటే మాంతాడా? మాండవు. అరే అట్లా చెడు సంబంధాలు వద్దురా, అక్రమ సంబంధాలు వద్దురా అంటే మాంతాడా? మాండు. అంటే ఎంతమంది మా మాటలు చెప్పినా మాండు. కానీ ఒకరోజు దేవుడి మందిరములో కూడికకు వస్తే, ఆ కూడికలో అతడు నిలబడితే, పరిశుద్ధాత్మ దేవుడు అతనితో మాట్లాడితే, ఆ రోజే పశ్చాత్తాపముతో కన్నీళ్లు గార్చి దేవుడి దగ్గర ఒప్పుకొని ఆ సంబంధాలన్నిటినీ విడిచిపెట్టిన అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. త్రాగుడు మానేసిన సాక్ష్యాలు ఉన్నాయి, చెడుతనమును విడిచిపెట్టిన సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకు ఇలాంటి కార్యాలు ఎందుకు జరిగినాయి అంటే, వారు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చారు కాబట్టి ఆయన మాట సెలవీయగా. హల్లెలూయా. ఆయన మాట వాళ్ళ హృదయంలోకి వెళ్ళగా దయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. వారు స్వతంత్రులయ్యారు, వారు స్వేచ్ఛ పొందారు. వారు ఒక దయ్యము యొక్క ఆధీనంలో నుంచి విడిపించబడి ఫ్రీడమ్ వచ్చింది వాళ్ళకి. ఏమని ఫ్రీడమో? ఇక చెడుతనం మేము చెయ్యం, ఇక నేను మంచి మార్గంలో పోతాం, ఇక మేము బైబిల్ పట్టుకుంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పేకాట ఆడేవాడు చూడండి, వాడు ఉదయం లేస్తే ఎప్పుడెప్పుడు తెల్లారిద్దని చూస్తాడు. తెల్లారంగానే వాడి యొక్క మైండ్, వాడి మనస్సు ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఆ చీట్ల పేకాలు ఎక్కడ ఆడుతుంటారో అక్కడికి కాళ్ళు పరిగెడుతుంటాయి. వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ పేకాట ఆడే ఎక్కడ కూర్చుంటారంటే ఏ ముళ్ళ చెట్ల పొదల్లోనో. అక్కడ పందులు కూడా తిరుగుతుంటాయి, అక్కడ భయంకరమైన వాసన వస్తుంటుంది. అయినా కూడా అక్కడ ఒక లుంగీ లాంటిది, ఒక దుప్పటి లాంటిది వేసి ఒక నలుగురు కూర్చొని అక్కడ ఆడుతూ ఉంటారు. ఏమిటి దుర్భరమైన పరిస్థితి? ఎందుకు ఈ భయంకరమైనటువంటి స్థలములో కూర్చొని ఈ చీట్ల పేకాట్లు ఆడడం ఏంది అంటే, వాడికి ఆ దెయ్యం పట్టింది. ఆ దెయ్యం బట్టి అలాగ ప్రవర్తిస్తూ ఉన్నారు. ఆ దెయ్యము పట్టినటువంటి వ్యక్తి ఆ దెయ్యము నుంచి విడిపించబడితే ఆ స్థలానికి వెళ్ళడం మానేస్తాడు. హల్లెలూయా. అతని భార్య ఎంతగానో గోజాడుతుంది, తన భర్త మారాలి. తన భర్త ఎప్పుడైతే దేవుడి మందిరానికి వచ్చాడో, ఇక్కడ ప్రార్థనలో ఏకీపించాడో, వెంటనే దేవుడు అతన్ని తాకి అతని బలహీనత అంతటిని కూడా తీసివేశాడు. తీసివేయగానే అతని కాళ్ళు ఇంకా ఆ స్థలానికి వెళ్ళటం మానేశాయి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకనే పీడింపబడుతున్న వారు ఈ భూమి మీద ఉన్నారా లేదా? వ్యసన పరులు ఉన్నారా లేదా? చెడుతనముతో నింపబడిన వారు ఉన్నారా లేదా? ఎవరైతే తమకొచ్చిన సంపాదనని మొత్తము కూడా చెడుతనమును ఖర్చు పెడుతున్నారో ఆ కుటుంబం ఎక్కిరాదు, ఆ కుటుంబం పాడైపోద్ది, ఆ కుటుంబం దిగజారిపోద్ది, ఆ కుటుంబంలో వెలుగు ఉండదు. ఆ వెలుగులోకి ఆ కుటుంబం రావాలి అంటే ఆ దెయ్యము వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఆ దెయ్యము వెళ్ళిపోతేనే ఆ కుటుంబమునికి విడుదల, ఆ కుటుంబమునికి రక్షణ, ఆ కుటుంబమునికి సమాధానము. ఈ విషయములు చాలా మందికి తెలియదు. అందరూ అలానే ఉన్నారు కదా, వాళ్ళు తాగుతున్నారు, వీళ్ళు తాగుతున్నారు, వాళ్ళు పేకాట ఆడుతున్నారు, వీళ్ళు ఆడుతున్నారు, మనం ఆడితే తప్పే ఉంది అంటే చెడుతనము కూడా ఎలా అయిపోయిందంటే అందరు చేస్తున్నారు, నేను చేస్తే ఇంకేమైద్దిలే. కానీ అటువంటి స్థలములోకి ఎవరు వచ్చారు? ఈ భూమి మీద చెడిపోయిన ప్రజల మధ్యలోకి యేసు ప్రభు వెలుగుగా వచ్చి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో ఆయన దెయ్యమును వెళ్ళగొడుతున్నాడు. దెయ్యము పట్టినటువంటి వాడు కేకలేస్తున్నాడంట, ఎందుకు వచ్చావు నువ్వు, ఎందుకని అంటున్నాడు. దెయ్యం పట్టిన వాడు యేసు ప్రభు చూసి ఎందుకు కేకలేశాడు? అయ్యా పాస్టర్ గారు,
ఈ ప్రేయర్ ల్యాండ్ దగ్గరికి వస్తేనే దెయ్యాలు పడుతుంటాయి. అందరికీ పడతలేదమ్మా, వదిలిపోతున్నాయి. హల్లెలూయా. కొంతమంది ఎలా మాట్లాడతారంటే వదిలిపోతున్నట్టునే పడుతున్నాయి అంటారు, అంటే రివర్స్ మాట్లాడతారు. మా సంఘంలో లేదంటే నీ దగ్గర అభిషేకం లేదు. యేసు ప్రభు రాకముందు ఆ సమాజ మందిరంలో శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, వారు కూడా బోధించేవాళ్ళు, కానీ అధికారం లేదు, కానీ దేవుడి యొక్క అభిషేకము లేదు. వాళ్ళు కూడా బోధించేవారా? బోధిస్తారు. బైబిల్ బోధించమంటే ఎవరైనా బోధిస్తారు, కానీ అభిషేకముతో బోధించేవారు. అంటే అభిషేకం అంటే ఏంటి? దేవుడి ద్వారా నిర్ణయించబడిన వ్యక్తి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. అభిషేకించడం అంటే ఏంటంటే దేవుడే నిర్ణయించిన వ్యక్తి. హల్లెలూయా. కొంతమంది ఈ రోజుల్లో సేవకులం అని చెప్పి చాలామంది ఏం చేస్తారంటే బైబిల్ పట్టుకొని తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ వేసుకొని వాళ్ళు కూడా మేము కూడా సేవకులమే అని మీ ఊర్లోకి వస్తారు. హల్లెలూయా. వీళ్ళు రాగానే వాళ్ళు తెల్ల షర్టు తెల్ల ప్యాంట్ చూసి ఒక పాస్టర్ వచ్చాడని చెప్పి మీరేం చేస్తారు? భోజనం పెడతారు, కానుకిస్తారు. వాళ్ళు ఏం నేర్చుకున్నారంటే మనం ఏం బయటికి వెళ్ళి పని చేయలేము, మనకి ఒళ్ళు వంగట్లేదు, ఒంట్లో నొప్పులు, ఒళ్ళేమో శరీరం సహకరించలేదు, కాబట్టి మన పాస్టర్లు అయిపోతే ఆడకు పోతే ఒక ముద్ద దొరికిద్ది అని చెప్పి ఆ ఇంటికి ఈ ఇంటికి ఆ ఇంటికి ఈ ఇంటికి తిరిగి, లేకపోతే ఆ మీటింగ్కి ఈ మీటింగ్ ఆ మీటింగ్ ఈ మీటింగ్కి తిరిగి ఏదో జీవితాన్ని అట్లా నడిపించుకుంటారు. వాళ్ళని బట్టి నేనేమి మాట్లాడట్లేదు. హల్లెలూయా. మరి వాళ్ళు ప్రార్థన చేస్తే ఏ కార్యాలు జరగట్లేదంటే వాళ్ళు వచ్చిన విషయం ఏంటి? వాళ్ళు ఏదో ఆహారము మాకేదో కడుపు నిండిద్ది అనుకొని వచ్చారు కాబట్టి, వారు దేవుడి చేత పంపబడలేదు కాబట్టి, వారు దేవుడి చేత నిర్ణయించబడలేదు కాబట్టి, వారు ప్రార్థన చేసినా కూడా అక్కడ కార్యాలు జరగలేదంటే అసలు దేవుడు లేడనా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఉన్నాడని ఎప్పుడు తెలిసిద్దంటే దయ్యములు వెళ్ళగొట్టబడుచున్నప్పుడు దేవుని రాజ్యం అక్కడికి వచ్చి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగా. ఆ తర్వాత 28వ వచనంలో చదవండి దేవుని బిడ్డలారా. 1:28. వెంటనే ఆయనను గూర్చి, మార్క్స్ వార్త 1:28, వెంటనే ఆయనను గూర్చిన సమాచారము త్వరలో గలిలయ ప్రాంతములంతటా వ్యాపించును. వెంటనే తర్వాత 32 చదవండి. 32. సాయంకాలము ప్రొద్దుగింకినప్పుడు జనులు సకల రోగులను దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు చెప్పాలి. ఆయన యొద్దకు. హల్లెలూయా. రోగుల్ని యేసు ప్రభు దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడు? ఆయన బోర్డు పెట్టుకున్నాడా నేను డాక్టర్నని? ఐ యామ్ ద డాక్టర్ MBBS అని బోర్డు పెట్టుకున్నాడా? రోగుల్ని ఎందుకు తీసుకొచ్చారు? యేసు ప్రభు దగ్గర రోగులను తీసుకొచ్చారు. ఎవడో అంటాడు రోగాలు తగ్గిపోయినాయా, మరి హాస్పిటల్ ఎందుకు అంటాడు? హాస్పిటల్ కన్నా ఈ భూమి మీద ఏ పనుల కన్నా మించిన వాడే కదా దేవుడు అంటే. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగా. ప్రజలందరూ యేసు ప్రభు దగ్గరికి రోగుల్ని తీసుకొచ్చారు. దయ్యముల చేత పీడింపబడుతున్న వారిని తీసుకొచ్చారు. అయ్యో మేము మా భర్త మారట్లేదయ్యా, మా భర్త చెడుతనాలు పోతున్నాడు, మా అక్రమ సంబంధాలు పోతున్నాడు. అతన్ని అడిగాము, అతను అంటున్నాడు నేను మానాలనుకుంటున్నాను కానీ నేను మానలేకపోతున్నాను. నాకు కూడా ఉంది మనసులో నేను తాగుడు మానేయాలని, కానీ నేను మానలేకపోతున్నాను అంటున్నాడు. ఏమంటాడు చెప్పండి? మనసులో ఏముందంట? మానాలనే ఉందంట. కానీ ఎవరినైనా అడగండి, చెడుతనం చేసేవాళ్ళు ఇదే మాట చెప్తారు. నాకు కూడా వద్దనుకుంది, కానీ ఆ సమయం వస్తే నాకు తెలియకుండానే నేను వెళ్ళిపోతున్నాను, అక్కడికి పరిగెట్టిపోతున్నాను అంటే ఆ వ్యక్తిని ఎక్కడికి తీసుకురావాలి? దెయ్యములు పట్టిన వారిని ఎక్కడ తీసుకురావాలి? యేసయ్య దగ్గరకు చెప్పాలి. హల్లెలూయా. అభిషేకించబడిన వారి దగ్గరకు, దేవుడి చేత నిర్ణయించబడిన వారి దగ్గరకు తీసుకొని రావాలి. వాళ్ళు రామంటారు, వాళ్ళు దేవుణ్ణి నిందిస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న దెయ్యం ఏం చేస్తుందంటే ఓదో అసలు మదన్ బాబు పాస్టర్ దగ్గర రావద్దు, నేను ఆయన దగ్గర నేను రానంటాడు. హల్లెలూయా. ఎందుకంటే అతను అంటలా, అతనిలో ఉన్న దెయ్యం ఏమంటది? నేను రాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి రోగులను తీసుకొచ్చారు, దెయ్యములు పట్టిన వారిని తీసుకొచ్చారు. యేసు ప్రభు అందరినీ కూడా స్వస్థపరిచి ఆ దెయ్యములు పట్టిన వారిని విడిపించాడు. ఎందుకు? వై? ఏమైనా హాస్పిటల్ పెట్టుకోవడానికా? ఎందుకండి చెప్పాలా? ఎందుకంటే
ఆయన మామూలు మనిషి కాదు, దేవుడి చేత నిర్ణయించబడిన వాడు, పరలోకము నుంచి దిగి వచ్చిన వాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలా. ప్రజలకు తెలియాలి కదా, ప్రజలు మూర్ఖత్వంతో ఉన్నారు కదా, ప్రజలు చెడుతనంతో ఉన్నారు కదా, ప్రజలు ఆలోచనలో చెడు 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 అన్ని ఏళ్తున్నాయి కదా. మరి యేసు ప్రభు నీతి మాటలు చెప్తుంటే, సత్యముల గురించి మాట్లాడుతుంటే, యేసు ప్రభు పరలోకముల గురించి బోధిస్తుంటే మరి వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అంటే, సూచన ఏంటంటే రోగుల్ని స్వస్థపరిచాడు, దయ్యములు పట్టిన వారిని విడిపించాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాల. అందుకని అక్కడ రాశాడు 33వ వచనంలో, పట్టణమంతయో ఏమన్నాడు? పట్టణమంతయో ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన వారిని అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. కట్టాలని గట్టి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు ఎవరు అని అంటే, యేసు ప్రభు దయ్యముల మీద అధికారము కలిగిన వాడు. హల్లెలూయా. దయ్యములను, అపవాది క్రియలను లయపరచువాడు. ఆమేన్. అపవాది క్రియలేంటి? చెడుతనం, చేతబడి, చిల్లంగి శక్తులు, మాంత్రిక శక్తులు, తాంత్రిక శక్తులు, భయంకరమైనటువంటి రోగములతో కొంతమంది జీవితాలు రక్తము కక్కునేటువంటి జీవితాలు. వాళ్ళు అన్నం తింటే రక్తాలు కక్కుంటుంటారు. కారణం ఏంటంటే వారి మీద చేతబడి శక్తులు, చిల్లంగి శక్తులు, ప్రయోగాలు. దేవుని బిడ్డలారా, దెయ్యములు పట్టినటువంటి ప్రపంచములో మనము జీవిస్తున్నామని, ఈ భూమి మీద సాతాను ఏలుతున్నాడని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో స్పష్టంగా రాయబడింది. చదవండి, ప్రకటన గ్రంథం 2:13. ప్రకటన 2:13. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. యేసు ప్రభు అంటున్నాడు, ఐ నో దట్ యు ఆర్ లివింగ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ సాటనిక్ ప్లేసెస్. నీవు కుటుంబముతో కాపురం ఉన్నావు. ఎక్కడ? దర్శిలో, పొదిల్లో, లేకపోతే కనిగిరిలో, లేదా మార్కాపురంలో. ఏమని చెప్తావు? ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరంటే, మీరు అంటారు, మేము పలానా ఊరి నుంచి వచ్చామండి, గిద్దలూరు నుంచి వచ్చామండి, మాచర్ల నుంచి వచ్చామండి. కానీ ఎక్కడి నుంచి వచ్చినా యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు ఎక్కడ కాపురం ఉంటున్నావు తెలుసా? నువ్వు సాతాను సింహాసనం ఉన్న స్థలములలో కాపురం ఉంటున్నావు. హల్లెలూయా. సాతాను స్థలములలో నీవు కాపురం ఉంటున్నావు. ఈ స్థలములలో ఉండాలని ఆశపడతావా? దేవుడు నివసించే పరలోక స్థలానికి వెళ్ళాలని సిద్ధపడతావా? గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలో 2వ రోజు, ఈ 2వ మంగళవారంలో నీ కుటుంబం అనేది ఎక్కడ ఉందో నువ్వు ఫస్ట్ తెలుసుకోవాలి. నువ్వు ఇంకా నీ మనసంతా భూమి మీద పెట్టుకున్నావు అనుకో, నువ్వు పరలోకానికి సిద్ధపడలేవు. దేవుని మాటలు ఎగతాళిగా ఉంటాయి. దేవుని మాటలు నమ్మవు, ప్రార్థన చేయవు, దేవుడి మాటలకు లోబడవు. మారు మనసు అంటే కూడా ఎగతాళి చేస్తావు. హల్లెలూయా. ఎప్పుడు చేస్తావు తెలుసా? ఈ భూమి మీద నీకు అన్ని బాగున్నాయి నువ్వు అనుకుంటే. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి భూమి మీద ఏవి కూడా నచ్చవు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టి కొట్టాలి, గట్టిగా. నచ్చవండి ఈ భూమి మీద ఏవి. ఈ భూమి మీద ఉన్న చెడుతనం నచ్చుద్దా? నచ్చదు. చెడు ఆలోచనలు నచ్చుతాయి? నచ్చవు. ఈ భూమి మీద అపవిత్రత నచ్చుద్దా? నచ్చదు. అందుకనే మన కుటుంబాలు, యవ్వన బిడ్డలు ఎంతోమంది వారు తెలిసి తెలియక వారు ఏమైపోతున్నారు? చెడుతనములోకి ప్రవేశిస్తున్నారు. చెడుతనములోకి ప్రవేశించి గంజాయి, మత్తు పదార్థాలు, తాగుడు, విచ్చలవిడితనం, పెద్ద చిన్న లేదు. ఎవరిని బట్టినా కూడా మీదకి వెళ్ళిపోయి దుర్భాషలాడటం, ఇవన్నీ కూడా ఈ భూమి మీద జరుగుతున్నాయంటే ఎవరికి నచ్చుతుంది? ఏమిటిది? భూమి ఎట్టుంది? ఈ భూమి మీద మనుషులు ఎట్టున్నారు? మర్యాద లేదా? వినయం లేదా? గౌరవం లేదా? ఏమీ లేవా? దేవుని బిడ్డలారా,
ఇటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు మన కుటుంబాలకు రక్షణ ఇచ్చాడంటే మన కుటుంబములలో సమాధానం ఏలుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏమిటా సమాధానం అంటే, ఇదిగో మనము ఈ భూ సంబంధమైన కాదు, మనం పర సంబంధులం, యాత్రికులం. మనము ఈ భూమి మీద ఉన్నంత కాలం ఈ విషయం, నేను పొందుకున్న ఇటువంటి రక్షణను తెలియని వారికి నేను తెలియచెప్పాలి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఇల్లు కట్టుకున్నావు, ఇల్లు కట్టుకొని పెయింట్ వేసుకున్నావు, రంగులు వేసుకున్నావు, అన్నీ వేసుకున్నావు. ఎలా ఎందుకు వేసుకున్నావు? నీ కళ్ళకి బాగుండాలని వేసుకున్నావు. హల్లెలూయా. నేను వేసుకోవద్దని చెప్పానా? వేసుకుంటావు. ఎందుకు వేసుకుంటావు? మంచిగా ఉండాలని. పాడైపోవాలని, నీ ఇంటిని పాడైపోవాలని నువ్వు అనుకుంటావా? చెప్పాలా? హల్లెలూయా. నువ్వు ఎందుకంత మంచిగా ఉండాలని కోరుకుంటున్నావు? నీ ఇంటి రంగులు విషయంలో చక్కగా ఉండాలని కోరుకుంటున్నావు, ఇల్లంతా శుభ్రం చేసుకొని నీట్గా ఉండాలని కోరుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు దేవుడి ఆత్మ కలిగిన బిడ్డవు కాబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలి. హల్లెలూయా. కానీ అపవిత్రతే ఈ భూమి మీద ఏం చేస్తుంది? ఈ భూమి మీద శాపం ఉంది. ఈ భూమి మీద శాపం ఏం చేస్తుందంటే, ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, ముళ్ళ చెట్లు, సమస్తం భూమి మీద చెడుతనం ఏళ్తుంటే, ఈ చెడుతనము కలిగినటువంటి ఈ భూమిని దేవుడు అన్నాడు కాల్చి వేస్తానన్నాడు. ఏం చేస్తానన్నాడు? ఈ భూమిని కాల్చి వేయబోతున్నాను. నా యందు విశ్వాసం ఉంచిన వారిని అందరినీ కూడా నేను నాతో తీసుకుని పోయి వారికి క్రొత్త భూమిని నేను ఏర్పాటు చేయబోతున్నానని నా యేసయ్య వాగ్దానం ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యేసు ప్రభు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే జీవము కలిగిన మాటలు. అయ్యేదో టైం పాస్ కాదు, నీ జీవితానికి, నిజమైన నీ జీవితానికి పనికి వచ్చే మాటలు, పనికిరాని సినిమాలు కాదు. హల్లెలూయా. పనికిరాని సినిమాలు ఏముంది? ఆడి నుంచి ఎగిరి దూకాడంట, ఏడు నుంచి పుల్లిట్లు వచ్చినాయంట, గుచ్చుకున్నాయంట, బతుకుతాడంట. ఏందో పనికిరాని సినిమాలు కాదు. ఏమన్నా నిజమా? ఆటి ఎంట పరిగెట్టారంటే మిమ్మల్ని వాళ్ళు నరకంలో పోతారు, మీరు కూడా నరకంలో పడిపోతారు. ఎందుకంటే అబద్ధాలని నమ్మిన వాడు ఎవడు పరలోకం చేరడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమందికి ఎంత పిచ్చి అంటే యేసు ప్రభువు కన్నా ఆ సినిమా హీరో అంటేనే పిచ్చి. హల్లెలూయా. యేసు ప్రభువుకి సువార్త కనీసం ఒక 100 రూపాయలు వేయాలన్నా కూడా 100 రకాలుగా ఆలోచిస్తారు. కానీ సినిమా హీరో సినిమాకి మాత్రం 1000 రూపాయలు ఇచ్చైనా కూడా టికెట్లు కొనాలా, పాలాభిషేకాలు చేయాలా, కటౌట్లు కట్టాలా, పిచ్చి పట్టినట్టుగా చేస్తుంటారు. ఎందుకంటే ఆ అబద్ధానికి లోబడిపోయారు కాబట్టి. నేను అంటున్నాను, ఆ అబద్ధానికి లోబడి నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క సమయాన్ని, నీ ధనాన్ని ఖర్చు పెడితే నిన్ను పరలోకం వాళ్ళు తీసుకెళ్ళరు కదా, నేను నరకమే తీసుకెళ్తారు. ఎందుకంటే అబద్ధం అనేది నరకానికి తీసుకెళ్తుంది. కానీ బైబిల్ గ్రంథములో రాయబడిన మాటలు ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఎగతాళి చేస్తున్నారంటే నేను చూస్తూనే ఉంటా. హల్లెలూయా. ఎగతాళి చేసేవాళ్ళు చాలామంది ఎగతాళి చేస్తూనే ఉంటారు. ఎందుకు ఎగతాళి చేస్తారంటే వాళ్ళు పాపానికి దగ్గరగా ఉన్నారు కాబట్టి, చెడుతనములకు దగ్గరగా ఉన్నారు కాబట్టి, వాళ్ళ పాపం అనేది వారి హృదయములో ఏళ్తుంది కాబట్టి దేవుణ్ణి ఎగతాళి చేస్తారు. హల్లెలూయా. అది దేవుడికి దగ్గరగా వచ్చిన వానికి తెలుస్తుంది ఆ విలువ ఏమిటో. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రములు. అందుకని ఎగతాళి చేసేవారిని చూసి అనుకుంటాను, ఏమని తెలుసా? ఈ సమయంలో నువ్వు ఎగతాళి చేస్తున్నావు, ఎంతకాలం పోతావు అయ్యా భూమి మీద? ఎంతకాలం ఉంటాం? ఈరోజు మనం ఉన్నాం, ఇంకొక 50 సంవత్సరాల తర్వాత ఎవరో ఉంటారు, మనం ఉండం. అసలు ఉంటామో ఉండమో తెలీదు. తాత్కాలికంగా భూమి మీదకి వచ్చాం. హల్లెలూయా. నిజమే అనుకొని మాట్లాడేకూడదు, దేవుని నామాన్ని అవమానపరచకూడదు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు రక్షణార్థమైన కుటుంబాలుగా మార్చబడుతున్నాయి. హల్లెలూయా. మన కుటుంబంలో రక్షణ పొందినటువంటి వారు ఉంటున్నారు. హల్లెలూయా. రక్షణ పొందిన వారు ఏం చేయాలి? వారు ఇతరులను కూడా రక్షణలోకి నడిపించాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టాలా.
రక్షణలోకి నడిపించాలంటే మొదట ఏం చేయాలి? నువ్వు వారిని మందిరములోకి నడిపించాలి. ఆమేన్. ఎక్కడ నడిపించాలి చెప్పాలా? రక్షణలోకి వాళ్ళు రావాలంటే ముందు మందిరాల్లోకి రావాలి. మందిరంలోకి వస్తే ఇక్కడ దేవుని వాక్యము, ఆరాధన, ప్రార్థనలు వారి యొక్క జీవితంలోకి వస్తుంటే, దేవుడు వారిని తాకుతుంటుంటే వారి హృదయంలో ఉన్న చెడుతనము, దయ్యమంతా కూడా బయటికి వెళ్ళిపోద్ది. అందుకని యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పరిచర్యలో 3 విషయాలు ఆయన పరిచర్యలు చేశాడు. మొదటిది, ఆయన సువార్తను ప్రకటించాడు. రెండవది, ఆయన రోగులను స్వస్థపరిచాడు. మూడవది, ఆయన దయ్యములను వెళ్ళగొట్టాడు. హల్లెలూయా. అప్పుడు ఆయన పరలోకము నుంచి వచ్చినవాడు అని అందరూ గుర్తించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక సేవకుని కూడా ఎలా గుర్తించాలి? ఒక సేవకుని ఎలా గుర్తించాలి చెప్పండి? సేవకుని ఎలా గుర్తించాలి? సేవకుడు అంటే ఎవరండి? 4 గోడలు కట్టుకొని చర్చి అంటే సేవకుడు అయిపోతాడా? ఆ సేవకుడు ప్రార్థన చేయగా ఆ రోగములు స్వస్థతను పొందాలి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాల. ఆ సేవకుడు యేసు నామము పలకగా ఆ శరీరాల్లో ఉన్న దయ్యాలు వదిలిపోవాలి. గట్టిగా చప్పట కొట్టండి. యేసు ప్రభు యొక్క సువార్తను ఎలాగైతే ప్రకటించాడో అలాగే సేవకుడు కూడా దేవుని రాజ్యమును గురించి, పరలోకాన్ని గూర్చినటువంటి శ్రేష్టమైన లక్షణాల్ని తెలియపరుస్తూ వారు బోధించాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన కుటుంబాలు రక్షణలోకి నడిచే కుటుంబాలుగా ఉన్నాయా? ఆమేన్ చెప్పండి. ఆమేన్. రక్షణలో నడవడం అంటే ఏంటి? చెడుతనాన్ని అసహించుకోవడం. ఆమేన్. ఇక చివరిగా ఒక మాట చెప్తాను. ప్రజలందరూ కూడా ఏమైపోయారు? అందరూ విస్మయం పొందారు. ఆయన దగ్గరకు తీసుకుని వస్తున్నారు, రోగులను తీసుకొస్తున్నారు, దయ్యములు పట్టిన వాళ్ళని తీసుకొస్తున్నారు. యేసు ప్రభు అంటున్న మాట ఏమిటో తెలుసా? 1 మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 1:38. ఆయన ఇతర సమీప గ్రామములోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితనని వారితో చెప్పెను. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క మిషన్ ఏమిటంటే అనేకులకు ఈ విషయాలు తెలియాలి. హల్లెలూయా. అనేకులు ప్రభు దగ్గరికి రావాలి, వెలుగు దగ్గరికి రావాలి, ప్రకాశమానమైన వెలుగు దగ్గరికి రావాలి. ఈ రోజుల్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు నమ్ముకున్న కుటుంబాల్లోనే ఇంకా సత్యము తెలియకపోవడం. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి కుటుంబాల్లోనే నామకార్థ భక్తి రావడం. యేసు ప్రభు నమ్ముకున్న కుటుంబాల్లోనే యేసు పాస్టర్ అంటే బర్త్డేలకి చెప్పండి, మ్యారేజ్ డేలకి, డెత్ డేలకి 3. ఓయ్ మన అబ్బాయి పుట్టినరోజు చేయాలి, పాస్టర్ గారు ఎక్కడ పిలు అట్ పెళ్లి చేయాలి, పాస్టర్ గారిని పిలు. 3వది ఏంది? చచ్చిపోయాడయ్యా, పాస్టర్ గారిని పిలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎందుకని అట్లా జరుగుతుందంటే, యేసు ప్రభు చూపించిన మార్గాన్ని మతంలా మార్చేశారు. ఎలా మార్చేశారు చెప్పండి? ఎలా మార్చారు? మతంలో ఏంటి ఇట్లా ఉంటాం. పెళ్లి చేసుకోవడానికి పాస్టర్ని పిలవద్దని కాదు నేను అనేది, ప్రార్థన చేసుకోవడానికి పాస్టర్ని పిలవాలి. హల్లెలూయా. వాక్యము చెప్పించుకోవడానికి పాస్టర్ని పిలవాలి. ఎవరిని పిలిచారా? వాక్యం చెప్పించుకోవడానికి పాస్టర్ని పిలిచారు ఎప్పుడన్నా? మనం పాస్టర్ గారిని పిలిపించుకుని వాక్యం చెప్పించుకుందాం అని ఎవరైనా పిలిపించారా? మన కుటుంబం కోసం ప్రార్థన చేయించుకోవడానికి పాస్టర్ గారిని పిలుద్దాం అని పిలిపించారు ఎవరన్నా? అంటే ఎంత మార్పు రావాలి అంటే మన క్రైస్తవ కుటుంబాల్లోనే ఎలా రావాలి? వాక్యం మీద, ప్రార్థన మీద, పరలోకానికి సిద్ధపడాలనేటువంటి ఆశ మీద మనము దైవజనుల్ని ఆశ్రయించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా గుర్తించండి, కడవరి దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం.
ఎప్పుడు ఏమైద్దో అర్థం కావట్లా. రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి, పన్నులు తగ్గిపోతున్నాయి, కరువు రాబోతుంది. హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. ఏం రాబోతుంది? కరువు రాబోతుంది. ఇక కరువు రాబోవడం అంటే ఏంటి తెలుసా? నీ దగ్గర 100 రూపాయలు ఉంటాయి, నువ్వు ఏదైనా కొనుక్కోవాలంటే 200 ఉంటుంది, నీ చేతికి అందదు. అటువంటి దినాలు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం. కరోనా వచ్చినప్పుడు ఎలాగా మనుషులు బాధలు పడ్డారో, ఇప్పుడు కరువుతో బాధలు పడే రోజులు రాబోతున్నాయి. అందుకనే మన కుటుంబాలు రక్షణలో నడిపించుకుందాం. దేవుడే మనకు ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. పోషించువాడు ఆయనే, మనుషుల మీద ఆధారపడద్దు. ఆమేన్. జాగ్రత్త పడండి. ఇప్పుడే డబ్బుల్ని దుబారా ఖర్చు పెట్టగాకండి. చెడుతనాన్ని మీ డబ్బులు ఖర్చు పెడితే రేపటి రోజుల్లో అన్నం తినడానికి కూడా డబ్బులు ఉండవు. జాగ్రత్త పరుచుకోండి. ఒక దైవ సేవకుడుగా నేను మాట్లాడుతున్నా కాబట్టి ఈ మాటలు మీరు మనసులో పెట్టుకోండి. హల్లెలూయా. నా మాటలు మీరు తీసుకున్నా తీసుకోకపోయినా మనసులో పెట్టుకోండి. జరిగినప్పుడు మీకే అర్థమైంది. నా మాటలు తీసుకున్న వారు ఏం చేస్తారంటే 10 రూపాయలు వస్తే 2 రూపాయలు తీసి దాచిపెట్టుకుంటారు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలు, మీకు ఒక విషయం చెప్తాను. చాలామంది ధనవంతులు ఈ ఇండియా నుంచి వేరొక దేశానికి వెళ్ళిపోవడానికి వీసాలు పెట్టేసుకుంటున్నారు. ఏం పెట్టుకుంటున్నారు చెప్పండి? ఈ దేశంలో కరువు రాబోతుంది కాబట్టి అన్నీ పెరిగిపోతున్నాయి. కరువు ఎప్పుడు వస్తుందో తెలుసా? పెరుగుతున్నాయి, రేట్లు పెరుగుతున్నాయి అంటే కరువు వచ్చేస్తుంది, ఇక తగ్గుతుంది అని. ఆ యొక్క వస్తువులు మన దగ్గర తక్కువ ఉన్నాయి అంటే రేట్లు పెరుగుతుంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి విషయాన్ని. మన కుటుంబాల రక్షణలో మనం ఎదుగుదుము గాక.